నమస్కారం మిత్రులారా, నా పేరు బూక్యా చందు నాయక్. పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం నియోజకవర్గంలోని టీఆర్ఎస్ పార్టీకి నేను ఒక కార్యకర్తని. ఈరోజు వనమా రాఘవేంద్రరావు గారు నన్ను ఇంటికి పిలిపించి కార్పొరేషన్ ఒక ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కార్పొరేషన్లో మీ పేర్లు రాయించుకోవాలని తన వర్గం మనుషులతో రమ్మని చెప్పి పిలిపించి, తన వర్గం మనుషులతోని నా మీద నేను గతంలో నువ్వు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న జలగ వెంకట్రావుతో పనిచేసావు, మళ్ళీ జిల్లా అధ్యక్షుడైనటువంటి రేగా కాంతారావుకు పనిచేస్తున్నావు, లంబడి లంజోడక నువ్వు ఎట్లా నీకు కార్పొరేషన్ టికెట్ వస్తుంది, నువ్వు ఎట్లా చేస్తావు, నేను పార్టీలో లేకపోయినా కేటీఆర్ గారు నా ఇంటికి వస్తాడు, నా ఇంటికి వచ్చి భోజనం చేస్తాడు, నేను పంపించిన పేర్లే అధిష్టానం ఫైనల్ చేస్తుందని చెప్పి నన్ను బెదిరించి ఈరోజు నా మీద దాడి చేసి, ఆయన వల్ల నాకు ప్రాణహాని ఉంది. గతంలో ఆయన వల్ల ఎంతమందికి ప్రాణహాని జరిగిందో ఆయన చరిత్ర ఏంటో అందరికీ తెలుసు. కాబట్టి నేను నా కుల సంఘాలు అయినటువంటి నేను ఒక లంబాడి కుటుంబానికి చెందిన వాడిని కాబట్టి నా కుల సంఘాలకు తెలియజేయగా ఈరోజు ఇప్పుడు 9వ తారీఖు సంక్రాంతి పండుగ ఉంది. రేపటి రోజు నేను నా కుల సంఘాలతో నేను త్వరలో ప్రెస్ మీట్ పెడతాను. అన్ని పార్టీల్లోని మా కుల సంఘాలు అందరూ నాకు సపోర్ట్ చేస్తా అని మాట ఇచ్చారు. కాబట్టి వనమా రాఘవేంద్రరావు గారు తన ఒక స్వార్థ రాజకీయాల కోసం ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టుకుంటా, ఆంధ్రాలో తన అన్ని వసతులు అన్నీ ఆంధ్రాలో ఉండి ఈ రోజున నాకు పార్టీ కనుక చేయకపోతే నువ్వు ఎట్లా ఏం చేస్తావు, నీ వల్ల ఏమైద్దిరా, నువ్వు లంబడోడివి, నువ్వెంత, నువ్వు నీ వల్ల ఏమన్నా అయిద్దా అని చెప్పి నాకు తన వర్గం మనుషులతో నా మీద ఈ రోజున నన్ను కొట్టడానికి తిట్టి నన్ను లంబడి లంజోడు కానీ ఇంట్లోంచి గెంటేస్తే నేను ఆ బాధ తట్టుకోలేక పార్టీకి 2014 నుంచి ఈ రోజు దాకా కూడా క్రమశిక్షణ గల కార్యకర్తగా నేను పనిచేశాను. ఇంత అవమానం జరిగినా నేను ఇప్పటికీ పార్టీలోనే ఉంటాను. పార్టీ అంటే కేసీఆర్ గారన్నా, కేటీఆర్ గారన్నా, రేఖా కాంతారావు గారన్నా నాకు అభిమానం. కాబట్టి దయచేసి ఇది, ఎందుకంటే మీ ద్వారా నేను ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టి మీ ద్వారా నాకున్న బాధను పంచుకోవాలని చెప్పి పెడుతున్నాను. కానీ ఇలాంటి దుశ్చర్యాలు రేపటి రోజున నాకు ఏది జరిగినా, నాకు ఏ ప్రాణహాని జరిగిన దానికి కారకునని వనమా రాఘవేంద్రరావు గారు అని చెప్పి నేను ఈ వీడియో దాకా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి అంతకుమించి ఇప్పుడు నేనేం మాట్లాడే పరిస్థితిలో లేను. పార్టీ నమ్ముకొని ఉన్నాను, పార్టీలోనే పనిచేశాను. ఈ రోజు దాకా నా మీద ఒక్క కేసు కూడా లేదు. కానీ నన్ను ఆయన వర్గం మనుషులతో ఎగేసి కేవలం నేను ఒక లంబడోడని చెప్పి నన్ను ఇంత ఘోరంగా అవమానించి పంపించిన బాధతో నేను సెల్ఫీ వీడియో పెడుతున్నాను. దయచేసి త్వరలో నేను నా కుల సంఘాలందరితో ప్రెస్ మీట్ పెడతాను. పార్టీని మాత్రం నేను వదిలేది లేదు. నేను ఆ పార్టీ లేకపోతే నాకున్న అభిమానమా, లేకపోతే నేను కేటీఆర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడానికి కూడా దీంట్లో మొహమాట పడేది ఏం లేదు. కాబట్టి మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.